మన ఇల్లు, మన వీధి, మన గ్రామం, మన రాష్ట్రం శుభ్రంగా ఉండి స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రగా దేశంలోనే మొదటి స్థానంలో నిలబడే విధంగా ప్రతిజ్ఞ తీసుకుని ఆశయ సాధనకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర ఉపాధి హామీ పథకం చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి గోపీచంద్ విజ్ఞప్తి చేశారు. రేణిగుంట మండలం గుత్తివారిపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధి హామీ పథకం చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి గోపీచంద్ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతోందని తెలిపారు. శుభ్రత మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలనేది స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్లాస్టిక్ను ప్రతి ఇంటి పరిసరాల్లో వాడకుండా, డంప్ చేయకుండా చూడాలని, అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను కొనకుండా ప్లాస్టిక్ రహిత స్వర్ణాంధ్రప్రదేశ్ మనల్ని తీర్చిదిద్దాలని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. స్వచ్ఛాంధ్ర మనము అందరూ కలిసికట్టుగా చేస్తేనే జరుగుతుంది. మా ఆరోగ్యవంతంగా ఉండడానికి ప్రతి ఒక్కరు 2047 సంవత్సరం కల్లా మొత్తం మనము స్వర్ణాంధ్రగా, స్వచ్ఛాంధ్రగా మన ఆంధ్రప్రదేశ్ మారాలి. అందుకోసము ప్రతి ఒక్క కుటుంబము కలిసికట్టుగా ప్రతి ఒక్క కుటుంబము ఇంకుడు గుంత పెట్టుకోవాలి. అంటే సోప్ పిట్టు, దానికి ఇంట్లో వచ్చే కిచెన్ వాటర్ అన్నీ కూడా, వంటగదిలో వచ్చే నీళ్ళన్నీ కూడా ఆ ఇంకుడు గుంతలో పోయేటట్టు చేసుకోవాలి. అలాగే మీ భూముల్లో కంపోస్ట్ బిట్లు చేసుకోవాలి. భూమిలో ఉండే చెత్తంతా వేసి కంపోస్ట్ బిట్లో వేసి అది బాగా కుళ్ళిన తర్వాత మళ్ళీ ఎరువుగా వేసుకోవచ్చు. అలాగే మీకు ప్రతి ఒక్క గ్రామంలో ఈ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఉన్నాయి, SWPCలు ఉన్నాయి. ఇక్కడ ఊర్లో ఉండే చెత్త అంతా కలెక్షన్ చేసుకొచ్చి ఇక్కడ ఎరువు తయారు చేస్తారు. ఈ ఎరువు ప్రతి ఒక్క ఇక్కడ ఉండే ఫార్మర్స్ అందరూ తీసుకెళ్ళి మంచిగా మీ పంటలకు యూస్ చేసుకోవచ్చు. మన వీధి శుభ్రంగా ఉండాలి, మన గ్రామము శుభ్రంగా ఉండాలి, మన టౌన్ శుభ్రంగా ఉండాలి, మన సిటీ శుభ్రంగా ఉండాలి, మన ఆంధ్రప్రదేశ్ శుభ్రంగా ఉండాలి, స్వర్ణాంధ్రగా ఉండాలి, స్వచ్ఛాంధ్రగా ఉండాలి. దేశంలోనే మొదటి స్థానంలో 2047 సంవత్సరానికి మొదటి స్థానంలో నిలబడాలి. ఆ యొక్క ప్రతిజ్ఞ తీసుకొని మనం అందరూ కలిసి కట్టుగా పనిచేసి మన ఆశయ సాధనకు అందరూ పని చేయాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది ఒకరు అనుకుంటే కాదు, ప్రతి ఒక్క కుటుంబం అనుకోవాలి. ఎట్లా ప్లాస్టిక్ వాడకండి, ప్లాస్టిక్ రహిత గ్రామంగా మీ గ్రామంగా ఉండాలి. అలాగే ప్లాస్టిక్ రహిత టౌన్ గా ఉండాలి, ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ గా మారాలి. మీ అందరినీ కోరుకుంటూ అందరూ కలిసికట్టుగా ఆరోగ్యకరంగా, ఆహ్లాదకరంగా, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ గా ఉండాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ రేణిగుంట పంచాయతీలో ప్రధాన వీధుల్లో ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల UOPRD ప్రభురావు మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి పొడి, తడి చెత్త సేకరణ వేరువేరుగా చేయాలని తెలిపారు. ప్రతి ఇంటికి చెత్త సేకరణ కోసం వాహనాలు వస్తున్నాయని, చెత్తను వేరు చేసి వారికి ఇవ్వాలని తెలిపారు. పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. రేణిగుంటలో ప్లాస్టిక్ వినియోగించకుండా తగు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్లాస్టిక్ వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు తెలియజేసేందుకు అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. గుత్తివారిపల్లి పంచాయతీలో TDP సీనియర్ నాయకులు మునస్వామి నాయుడు, రేణిగుంట పంచాయతీలో సర్పంచ్ నాగేష్, పంచాయతీ కార్యదర్శి మణి, భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారం రోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వచ్చి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధం చేయడానికి ప్రజల్లో ఉన్నటువంటి ప్రజలకి అవగాహన కల్పించడం, అంతేకాకుండా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క షాపులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యాపారస్తులకి అందరికీ కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం మీద అవగాహన కల్పించడం జరిగింది. మా మండలంలో మొత్తం 19 గ్రామ పంచాయతీలు కాను ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో ఈ రోజు నుంచి ఏ గ్రామ పంచాయతీలో కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధిస్తూ ప్రతి దగ్గర కూడా ఆ యజమానులందరికీ కూడా ఆ సంబంధించిన పంచాయతీ కార్యదర్శులందరూ కూడా నోటీసుల ద్వారా ప్రతి ఒక్కరు కూడా తెలియపరచడం జరిగింది. అంతేకాక డోర్ టు డోర్ వెళ్ళి ఆ షాపు యజమానులకి ప్రతి ఒక్కరికి కూడా
పంచాయతీ కార్యదర్శులు తెలియజేస్తూ నిషేధించిన ఈ ప్లాస్టిక్ వాడకం నిషేధంగా తెలియపరచడం జరిగింది. అందులో భాగంగా ఇక మీదట ఎక్కడ కూడా ఇలాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉంటే గ్రామ పంచాయతీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అంతేకాకుండా వారి మీద ఈ సంబంధించినటువంటి నిషేధం సంబంధించినటువంటి ఒకవేళ విరుద్ధంగా పాటిస్తే వారి మీద పెనాల్టీ వేసి ఆ పెనాల్టీ 1-2 సార్లు పెనాల్టీ వేసిన థర్డ్ టైం వాళ్ళకి సంబంధించినటువంటి షాప్ని లైసెన్స్ని అన్నీ కూడా పూర్తి స్థాయిలో నిషేధించడం జరుగుతుందని కూడా అవగాహన కల్పించడం జరిగింది.